ఇక రంగు కొట్టేవారు మరి మీ గ్యాస్ బండ్ ఉందా? గ్యాస్ బండ్ ఫ్రీ బండ్లు సంవత్సరానికి 3 ఇస్తామంటున్నారు కదా, అవి వచ్చినాయి ఏమన్నా? ఒక బండ్ వచ్చింది. అయితే తక్కువ వస్తాయిలేమ్మా. సంవత్సరం 3 బండ్లు కదా, ప్రభుత్వం ఉన్నంతకాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా అంటే 3 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరంలో 3 బండ్లు ఇస్తారు కంపల్సరీగా. ఇంకా ఎవరమ్మా ఈ అమ్మాయి? ఏమైతుంది? పెద్ద అమ్మాయి. ఏం చదువుతున్నామ్మా నువ్వు? ఏడకా చదువుతున్నావా? ఏ స్కూల్లో? మరసా స్కూల్లో చదువుతున్నావా? టీచర్స్ బాగా చదువుతున్నారా? మరి భోజనం అక్కడే భోజనం చేస్తావమ్మా? ఇక్కడ ఇంటికి వచ్చి తింటావా? అక్కడేనా? ఎలా ఉంది భోజనం? అది బాగానే ఉందా? బాగా రుచిగా ఉంటుందా? ఏమేమి పెడుతున్నారు భోజనాలమ్మా? ఇప్పుడు సాంబార్ వేస్తారు కదా, అలాగే చెప్పు. కూడా పెడతారా? బాగా చదువుతున్నావా? టీచర్స్ ఎక్కడ చదువుతున్నారు? బాగా చదువుతున్నారా? అంటే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి చేస్తారు మరి వాళ్ళతో ప్రోత్సాహంతో టీచర్లు బాగా చదువు చదువుతున్నారు, అంతే కదా? థ్యాంక్స్ అమ్మా. ఇంకమ్మా ఇంకా మీకు ఉందమ్మా? సొంత ఇల్లు ఉందా? 2 సంవత్సరాలు అవుతుందా? అదేలేమ్మా. పింఛన్ కూడా రావట్లేదా? మరి పింఛన్ రాకపోవడం ఏంటమ్మా మీకు? మరి ఇక్కడ మీ ఇంటికి స్థలాలు మీకున్నాయా లేవా? రాసుకుని వెళ్తున్నారు కదా? వదలలేదు అంటున్నారా? మరి ఎప్పుడు ఇస్తారంటే ఇక మీరు అడగలేదా? మరి మీరు ఇంకేం చేస్తారంటే ఇది మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ ఉంది కదా ఆఫీసు, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి అడగండి. మధ్యలో ఉంటారు, వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళు అంత పెద్దగా పట్టించుకోరు. కమిషనర్ గారిని అడిగితే కానీ సరైన సమాధానం వస్తుంది. అదేనమ్మా, వాళ్ళు అలాగే చదువుతున్నారు కాబట్టి మీరేం చేస్తారంటే కమిషనర్ గారిని కలవండి. కలిస్తే డైరెక్ట్ కలవచ్చు, కమిషనర్ గారినైనా కలవచ్చు, అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కూడా మీరు కలవచ్చు. మన పౌరులు ఆంధ్రప్రదేశ్ భారతదేశం పౌరులు మాట మనకి హక్కులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమంత్రి కంటే హక్కులు అక్కడ నివసించే ఓటర్ ఎవరికైతే ఉందో వాళ్ళకి హక్కు ఎక్కువ ఉండిద్ది. అందుకని కమిషనర్ గారు మీరు కంపల్సరీ కలవచ్చు. అవునమ్మా, అందుకనే వెళ్ళండి కమిషనర్ డైరెక్ట్ కమిషనర్ గారిని కలిసి పింఛన్ డబ్బులు లేదు, ఆధారం లేదని చెప్పండి. సరేనమ్మా? అలా పింఛన్ డబ్బులు వస్తే ధన్యవాదాలు చెప్పాలి లోకేష్ గారికి. ఎందుకంటే 91,000 మెజార్టీతో గెలిపించారు కదా, అందువల్ల. ఓటు వచ్చిన కానీ చాలా ఎవరు కట్టుకోగానే మా ఫ్యామిలీ మొత్తం వాళ్ళకి. సరే, మా 8 ఇళ్ళు ఏమో ఉన్నాయి, 8 ఇళ్ళు ఫ్యామిలీలు మొత్తం. సరే మాట మీ మద్దతు ఉండబట్టి ఆయన మెజార్టీతో గెలవగలిగారు. మేము ఎవరికి కట్టి అటు ఇటు వెళ్ళే పనే లేదు. మన 8 ఇళ్ళు 8 ఇంట్లో ఉన్న ఫ్యామిలీలు మొత్తం వాళ్ళకి. సరేనమ్మా, థ్యాంక్స్.